హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మన భూమిపై 8 మిలియన్లకు పైగా మనుషులు జీవిస్తున్నారు. అయితే ఒక అంచనా ప్రకారం ఈ ప్రపంచంలో 80% మనుషులు ఏదో ఒక మతాన్ని ఆచరిస్తున్నారట. మన భూమిపై మొత్తం మీదుగా 140కి పైగా మతాలు ఉన్నాయి. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా, 8 మిలియన్ జనాభా ఉన్న మన ప్రపంచంలో ఎక్కువ మంది ఏ మతాన్ని ఆచరిస్తున్నారని? ప్రతి ఒక్కరి మనసులో ఈ ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడు మెదిలే ఉంటుంది. సో మనం ఈ వీడియోలో భూమిపై ఉన్నటువంటి 140 మతాలలో అత్యధిక మనుషులు ఆచరించే 10 మతాల గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. లాస్ట్ వరకు చూసి నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. నంబర్ 10, జైనిజం. ఈ ప్రపంచంలో అత్యధికంగా ఆచరించబడే మతాల్లో జైన మతం 10వ స్థానంలో ఉంటుంది. జైన మతాన్ని పాటించే ప్రజల గురించి మాట్లాడుకుంటే ఈ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా 142 లక్షల మంది పాటిస్తున్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే జైన మతాన్ని పాటించే వాళ్ళు శ్వేతాంబర్ జైన్, దిగంబర్ జైన్ అను 2 రకాలుగా ఉంటారు. శ్వేతాంబర్ జైన్ వర్గానికి చెందిన వారు ఒంటిపై తెల్లటి వస్త్రాలను ధరించుకొని ఉంటే, దిగంబర్ జైన్ వర్గానికి చెందిన వారు దిశలనే వారి వస్త్రాలుగా భావించి ఎలాంటి వస్త్రాలను ధరించకుండా వివరాలుగా ఉంటారు. జైన మతం భారతదేశంలోనే పుట్టింది కావున జైన మతాన్ని పాటించే వాళ్ళు అత్యధికంగా భారతదేశంలోనే ఉంటారు. నంబర్ 9, జూడిజం. జూడిజం అనగా యహూదుల మతం. ఈ జూడిజం అత్యంత ప్రాచీనమైన మతాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. అయితే 4000 సంవత్సరాల పురాతనమైన జూడిజం వర్తమాన కాలంలో ఇజ్రాయెల్ రాజ్య ధర్మం కూడా. అయితే కొంతమంది ఇతిహాసకారులు యహూదీ ధర్మం నుండే ఇసాయి మరియు ఇస్లామిక్ మతాలు పుట్టుకొచ్చాయని నమ్ముతారు. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యహూదీ ధర్మాన్ని పాటించే వారి సంఖ్య 1.4 కోట్లు ఉంటుంది. అంటే మొత్తం ప్రపంచ జనాభాలో 0.20% యహూదులు ఉన్నారన్నమాట. నెంబర్ 8, సిక్కిజం. సిక్ మతాన్ని ఏర్పరిచింది సిక్కుల ఆరాధ్య దైవం ధర్మగురువు అయినటువంటి గురునానక్ అనే విషయం మన అందరికీ తెలిసినదే. అయితే ఈ ప్రపంచంలోనే 8వ అతిపెద్ద మతమైన సిక్కు మతం కూడా భారతదేశంలోనే పుట్టింది. కావున సిక్కు మతానికి చెందిన వారు భారతదేశంలోనే అత్యధికంగా ఉంటారు. అయినప్పటికీ ఈ మతానికి చెందిన వారు మనకు ప్రపంచ నలుమూలలలో కనబడతారు. ఈ ప్రపంచవ్యాప్తంగా సిక్ మతాన్ని ఆచరించే వారి సంఖ్య 2.3 కోట్లు పైగా ఉంటుంది. అనగా మొత్తం ప్రపంచ జనాభాలో వీరి సంఖ్య 0.30% అన్నమాట. నెంబర్ 7, ఆఫ్రికన్ ట్రెడిషనల్. ఫ్రెండ్స్, ఆఫ్రికాలో మల్టీ డైమెన్షనల్ ధర్మాల సమూహం ఉంది. అయితే ఆఫ్రికన్ పారంపరిక ధర్మాల ఈ సమూహంలో ఆఫ్రికన్ మహాద్వీపంలో నివాసం ఉండే వేరు రకాల జాతులు కలిసి ఉంటాయి. సో ఆఫ్రికన్ ట్రెడిషనల్ కు చెందిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 40 కోట్లు ఉంది. ప్రపంచం మొత్తం జనాభాలో వీరి సంఖ్య 5.60% ఉంటుంది. ప్రపంచంలోనే 7వ అతిపెద్ద మతంగా భావించబడే ఆఫ్రికన్ ట్రెడిషన్ ప్రపంచ జనాభాలో అప్రాక్సిమేట్లీ 6% పాపులేషన్ని కలిగి ఉన్నారన్నమాట. నెంబర్ 6, బుద్ధిజం. మన ఈ ప్రపంచంలోనే ప్రముఖ ధర్మాలలో ఒకటైన బౌద్ధ ధర్మాన్ని గౌతమ బుద్ధుడు స్థాపించాడనే విషయం మన అందరికీ తెలిసినదే. కొంతమంది విశేషకుల భావన ప్రకారం బౌద్ధ మతం యొక్క ప్రారంభం ఇస్సాయి మరియు ఇస్లామిక్ మతాల కంటే ముందు జరిగిందట. ఈ మతాన్ని భారతదేశంలోనే కాకుండా చైనా, జపాన్, కొరియా, థాయిలాండ్, కంబోడియా, శ్రీలంక, భూటాన్, నేపాల్ వంటి దేశాల్లో కూడా ఆచరిస్తారు. వర్తమాన కాలంలో బౌద్ధ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆచరించే వారి సంఖ్య ఇంచుమించు 37 మిలియన్ కంటే ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా బౌద్ధ మతాన్ని ఆచరించే వారి సంఖ్య మొత్తం ప్రపంచ జనాభాలో 5.25% ఉంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే గుప్త కాలంలో బౌద్ధ మతం ఆఫ్ఘనిస్తాన్, యూనాన్ మరియు ఎన్నో అరబిక్ కంట్రీస్ వరకు వ్యాప్తి చెంది ఉండేది. కానీ ఇసాయి అండ్ ఇస్లామిక్ రిలీజియన్స్ ఉద్భవించడంతో ఆఫ్ఘనిస్తాన్, యూనాన్ వంటి ప్రాంతాల్లో బౌద్ధ మతం కనుమరుగైపోయింది. వర్తమాన కాలంలో ఆఫ్ఘనిస్తాన్ వంటి ప్రాంతాల్లో కేవలం ఇస్లామిక్ మతం తప్ప వేరే ఏ మతం కూడా కనబడదు. నెంబర్ 5, చైనీస్ ట్రెడిషనల్ రిలీజియన్. ఈ పేరు వినగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది, ఇది మన సమీప దేశమైనటువంటి చైనాలోని ధర్మమని. సాధారణంగా చైనా ఒక నాస్తిక దేశం అయినప్పటికీ కూడా బౌద్ధ మతం చైనీయులపై ఎంతో ప్రభావాన్ని చూపి ఇంచుమించు 2000 సంవత్సరాల పాటు చైనీస్ సభ్యతపై రాజ్యమేలింది. అయితే కొన్ని మాన్యతల ప్రకారం చెప్పబడేది ఏమిటంటే చైనీస్ ట్రెడిషనల్ రిలీజియన్ కూడా బౌద్ధ మతంలోని ఒక శాఖకు చెందినదేనట.
కావున ప్రస్తుత సమయంలో చైనీస్ ట్రెడిషనల్ రిలీజియన్ను పాటించే వారి సంఖ్య 39.4 కోట్లు ఉంది. అనగా ప్రపంచ జనాభాలో 5.5% మంది చైనీస్ ట్రెడిషనల్ రిలీజియన్ను పాటిస్తున్నారు. నెంబర్ 4 హిందూయిజం. హిందూ ధర్మాన్ని ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రాచీనమైన మరియు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. మరియు హిందూ ధర్మాన్ని వైదిక్ సనాతన మరియు వర్ణాసన్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. హిందూ ధర్మం యొక్క ఉత్పత్తి మానవుల ఉత్పత్తి కంటే ముందే జరిగిందట. ఈ విషయాన్ని అమెరికా, ఇజ్రాయెల్ మరెన్నో దేశాలకు చెందిన శోధకర్తలే తేల్చి చెప్పారు. హిందూ ధర్మాన్ని ఆచరించే వ్యక్తులు భారతదేశంలోనే అత్యధికంగా ఉన్నప్పటికీ ఈ ధర్మం కేవలం భారతదేశం వరకే పరిమితం కాకుండా నేపాల్, మలేషియా, సురీనా, ఫసి వంటి దేశాల్లో కూడా ఈ మతాన్ని ఆచరించే వ్యక్తులు అధిక మొత్తంలో ఉంటారు. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హిందువుల జనాభా 1 బిలియన్ కి పైగా ఉంది. అనగా మొత్తం ప్రపంచ జనాభాలో హిందువులు 15.16% ఉన్నారు. అంటే ప్రపంచ జనాభాలోని 100%లో 15% హిందువులే ఉన్నారన్నమాట. నెంబర్ 3 ఎథిస్ట్. మనలో చాలా మందికి ఎథిస్ట్ అనే పదానికి అర్థం తెలియదు. కానీ ఎథిస్ట్ అంటే నాస్తికులు అని అర్థం. సాధారణంగా మనకు భారతదేశంలో నాస్తికులు అక్కడక్కడ మాత్రమే కనబడతారు. కానీ పశ్చిమ దేశాల్లో నాస్తికుల సంఖ్య కాలంతో పాటు క్రమంగా పెరుగుతూ పోతుంది. ప్రపంచవ్యాప్తంగా నాస్తికుల సంఖ్య తెలిస్తే మనమందరం ఒక్కసారిగా ఆశ్చర్యపోతాం. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో నాస్తికుల సంఖ్య ఇంచుమించు 11 బిలియన్ ఉంటుంది. ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నా. నాస్తికులు అంటే ఒక వర్గానికి లేక ఒక మతానికి చెందిన వారు కాదు. ఎవరైతే దేవుడిని నమ్మరో వాళ్ళనే నాస్తికులు అని అంటారు. ఇక్కడ మరో ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మొత్తం ప్రపంచ జనాభాలో నాస్తికులు 15.58% మంది ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచే షాకింగ్ రికార్డ్ అనే చెప్పాలి. నెంబర్ 2 ఇస్లాం. ప్రస్తుత సమయంలో ఇస్లాం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మతంగా పరిగణించబడుతుంది. ఇస్లాం మతాన్ని ఆచరించే వారు అత్యధికంగా ఇండోనేషియాలో ఉంటారు. కానీ మరికొన్ని సంవత్సరాలలో అత్యధికంగా ముస్లిం పాపులేషన్ కలిగిన దేశాల్లో ఇండియా మొదటి స్థానంలో రాబోతుంది. ఎందుకంటే ముస్లిం జనాభా భారతదేశంలో క్రమంగా పెరుగుతూ పోతుంది. సో ఫ్రెండ్స్, ఏది ఏమైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం మతాన్ని ఆచరించే వారి సంఖ్య 1.68 బిలియన్ కు పైగా ఉంటుంది. ప్రపంచ మొత్తం జనాభాలో ఇస్లాం 23% పాపులేషన్ కలిగి ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రపంచంలోనే అత్యధికంగా ఆచరించబడే మొట్టమొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి ధర్మం గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1 క్రిస్టియానిటీ. క్రైస్తవ మతం ప్రపంచంలోనే అత్యధికంగా ఆచరించబడే మతం. ఈ మతాన్ని జీసస్ క్రైస్ట్ స్థాపించారు. అయితే ప్రస్తుత ప్రపంచంలో క్రైస్తవ మతాన్ని ఆచరించే వారి సంఖ్య 2.2 బిలియన్ వరకు ఉంటుంది. అంటే మొత్తం ప్రపంచ జనాభాలో క్రైస్తవ మతాన్ని ఆచరించే వారి సంఖ్య 30.5% ఉంటుంది. ఈ మతాన్ని ఆచరించే వారు ప్రపంచంలో ప్రతి ఒక్క దేశంలో మనకు కనబడతారు. కానీ క్రైస్తవ మతాన్ని ఆచరించే వారు అత్యధికంగా అమెరికాలోనే ఉంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన భూమిపై ఉన్నటువంటి 140 మతాల్లో ఏ 10 మతాలను అత్యధికంగా ప్రజలు ఆచరిస్తున్నారు అన్నది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరియు మీరు ఏ మతాన్ని ఆచరిస్తున్నారు అన్నది మాకు కామెంట్ చేసి తెలపండి. అలాగే మీలో ఎవరైనా ఇప్పటిదాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.